దేవీ నవరాత్రులలో దుర్గామాత చంద్రఘంట దేవి అలంకారంలో కనిపిస్తుంది. బూడిద రంగు వస్త్రాలలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారి దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మా చంద్రకంఠ శాంతి, శ్రేయస్సు మరియు అంతర్గత బలానికి దేవత. ఆమె దుష్టశక్తులను తరిమేస్తుంది. భక్తులకు శాశ్వతమైన శక్తి మరియు శక్తిని ఇస్తుందని భక్తులు నమ్ముతారు. మా చంద్రఘంట ఎలా ఉంటుందంటే, మా చంద్రఘంట పులిపై సవారీ చేస్తుంది మరియు బంగారపు రంగు కలిగి ఉంటుంది. ఆమెకు 10 చేతులు ఉంటాయి. 4 ఎడమ చేతులు త్రిశూలం, గద, ఖడ్గం మరియు కమండలం. 5వ చెయ్యి వరదముద్రలో ఉంటుంది. ఆమె 4 కుడి చేతులు కమలం, బాణం, విల్లు మరియు జపమాల ఉంటుంది. 5వ చెయ్యి దేవీ నవరాత్రులలో దుర్గామాత చంద్రఘంట దేవి అలంకారంలో కనిపిస్తుంది. బూడిద రంగు వస్త్రాలలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారి దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మా చంద్రకంఠ శాంతి, శ్రేయస్సు మరియు అంతర్గత బలానికి దేవత. ఆమె దుష్టశక్తులను తరిమేస్తుంది. భక్తులకు శాశ్వతమైన శక్తి మరియు శక్తిని ఇస్తుందని భక్తులు నమ్ముతారు. మా చంద్రఘంట ఎలా ఉంటుందంటే, మా చంద్రఘంట పులిపై సవారీ చేస్తుంది మరియు బంగారపు రంగు కలిగి ఉంటుంది. ఆమెకు 10 చేతులు ఉంటాయి. 4 ఎడమ చేతులు త్రిశూలం, గద, ఖడ్గం మరియు కమండలం. 5వ చెయ్యి వరదముద్రలో ఉంటుంది. ఆమె 4 కుడి చేతులు కమలం, బాణం, విల్లు మరియు జపమాల ఉంటుంది. 5వ చెయ్యి